వినాయకుడి దగ్గర అయితే ఉన్నాం అనమాట. సో ఈ రోజు మనతోనైతే రాజ్ కుమార్ అన్న అయితే ఉన్నాడు అనమాట. సో అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అండ్ పెయింటింగ్ పని ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మన వినాయకుడిని అడిగి తెలుసుకుంటాం. సో నమస్తే అన్న. నమస్తే అమ్మా. సో పెయింటింగ్ పని అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అన్నమాట? చూడమ్మా, యాక్చువల్లీ రేపు పొద్దుల మన గోదావరి డిస్ట్రిక్ట్ గొల్లపాలెము భీమేష్ అనే పెయింటర్ అండ్ టీం వాళ్ళు దాదాపు 20 మంది వస్తున్నారు. వచ్చిన తర్వాత పనులు అనేది స్టార్ట్ అవుతుంది. యాక్చువల్లీ ఈ రోజు స్టార్ట్ అయితే పెయింట్స్ తిని వెళ్ళిపోయాము ఆల్రెడీ. మనమైతే మన పెయింట్స్ తినికి ఆల్రెడీ వెళ్ళిపోయారు. రేపు మార్నింగ్ మాత్రం రాగానే వినాయకుని ఎంచుకున్న ఫస్ట్ బిల్డింగ్ ఈ సైడ్ లో ఉన్న విగ్రహాలు 2 కంప్లీట్ అయిపోయాయి. కాబట్టి ఏంటంటే ఈ పెయింట్ ఫస్ట్ దాని వర్క్స్ అన్ని స్టార్ట్ చేస్తారు అనమాట. దీని లోపల మొత్తం ఆర్ట్ వర్క్ ఉంటుంది. ఆర్ట్ వర్క్ ఎంత ఇక్కడ అక్కడ కంప్లీట్ చేస్తారు. ఇది 2 days లో కూడా వినాయకులు కంప్లీట్ అయిపోతాయి. మనకు మేము 20వ తారీఖు కంప్లీట్ చేయాలని చెప్పాము. కాకపోతే తమిళనాడుకు సంబంధించి కళాకారులు ఇంకో 2-3 రోజులు లేట్ అవుతుందని చెప్పారు. 20వ తారీఖు వరకు మొత్తం కంప్లీట్ అవుతుంది అని అనుకుంటా ఉన్నాం అనమాట. 20వ తారీఖు వరకు వినాయకుని వెళ్ళి వైట్ పెయింట్ వేసేస్తారు. 25, 26 తారీఖు వేసేస్తారు. ఫస్ట్ లోపల కంప్లీట్ కావాలనేది టార్గెట్. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ మధ్యకాలం 2 days కూడా మనము పెయింటింగ్ ఆరాలన్నమాట. మట్టి విగ్రహం కాబట్టి ఆరాలి, మళ్ళీ పగులు వస్తాయి కాబట్టి ఆరాలి. కంప్లీట్ 20వ తారీఖు తర్వాత 1-2 days గ్యాప్ ఇచ్చి పెయింట్స్ అనేది స్టార్ట్ చేస్తాం మనం. మొదటగా సైడ్ లో విగ్రహాలు కంప్లీట్ అయితే చాలా వర్క్ ఉంది. బట్ వర్కర్స్ కూడా ఎక్కువ మంది ఉన్నారనమాట. చాలా మంది వర్క్ చేస్తారు. టైం లేదు కాబట్టి వాళ్ళు నైట్ అండ్ డే కూడా చేస్తారు. ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు వర్క్ చేస్తారు అనమాట. వినాయక చవితి 2-3 రోజుల ముందు మాత్రం కంప్లీట్ చేసే విధంగా మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం అనమాట. శిల్పి రాజేందర్ గారు, మీరు అదే విధంగా మీరు చేసినట్టయితే జోగారావు గారు, మూర్తి గారు అందరు పనిచేస్తా ఉన్నారన్నమాట. పనిచేస్తూనే ఉన్నారనమాట. 2-3 రోజుల ముందు కంప్లీట్ అయ్యే విధంగా మేము రెడీ చేస్తాం. మనకి ఇప్పుడు మండపాలు ఆల్మోస్ట్ రైట్ అండ్ లెఫ్ట్ అయిపోయినాయమ్మా. అయిపోయినాయి. కొంచెము లోపల విగ్రహాల వర్క్ అయిపోయినాయి. దానిపైన కొంచెం ఏంటంటే నీట్ గా మనం చేయాలనే ఉద్దేశంతో మట్టి వర్క్ ఉందన్నమాట. ఎందుకంటే మట్టి విగ్రహం కాబట్టి లోపల మట్టితో క్లియర్ చేస్తాము. ఈ సైడ్ లో బయట ఉన్న ఆర్చ్ ఒకటి చిన్న వర్క్ ఉందన్నమాట. లోపల మాత్రం విగ్రహాలు అనేది కంప్లీట్ అయిపోయాయి. సరే, ఆ కాన్సెప్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా. ఇప్పుడు మన స్వామి వారి కళ్యాణం తీసుకొచ్చారు కదా, సో ఈసారి మనకి రైట్ అండ్ లెఫ్ట్. సో దాని కాన్సెప్ట్ గురించి ఒకసారి భక్తులకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి, ఎలా ఉంటది ఏంటి అని చెప్పేసి. చూడండి, 1954 లో మనము ఏదైతే వినాయకుడిని స్టార్ట్ చేసామో దాని తర్వాత ఏంటంటే ఈ సంవత్సరానికి మనము 70 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయాయి అనమాట. అయితే 70 సంవత్సరాలు 70 అడుగులు అనే ఒక ఆలోచనతో వెళ్తా ఉన్నాము. సో 2014 ఎప్పుడైతే మనం 60 సంవత్సరాలు జరిపినప్పుడు 60 వినాయకుడి షష్ఠి పూర్తి జరిపాం. ఆ టైంలో మనం ఏం చేసామంటే వినాయకుడు సిద్ధి బుద్ధి, మీరు 2014 చూసుకోండి అనమాట. సిద్ధి బుద్ధి కుమారస్వామి అయ్యప్ప శివ పార్వతులు అనేది మనం పెట్టామన్నమాట. సో ఈ సంవత్సరం 70 సంవత్సరాలు కాబట్టి మన శ్రీనివాస కళ్యాణము, అదే విధంగా మన శివ పార్వతుల కళ్యాణం పెట్టాము. దాంతో పాటు రాహు కేతులు కూడా పెట్టాం. అందరూ అనుకోవచ్చు రాహు కేతులు ఎందుకు పెట్టారని. శిల్పి రాజేందర్ గారికి పరిచయం ఉన్న ఒక పండితుడు విఠల్ శర్మ గారు, ఆయన ఏమన్నారంటే రాహు కేతులని ప్రజలు పూజించడం వల్ల అన్ని వాళ్ళకున్న దోషాలన్నీ ఈ సంవత్సరం వెళ్ళిపోతాయని వాళ్ళు చెప్పారనమాట. దాని వల్ల ఏంటంటే రాహుకేతు మనం పూజ అనేది జరుపుతా ఉన్నాం అనమాట. ఈ విగ్రహాలు పెట్టేసేసి రాహుకేతులు పెట్టామన్నమాట. బాలరాముని విషయంకి వస్తే ఏంటంటే మన తెలుగు ప్రజలు కావచ్చు ఎవ్వరు అయోధ్యకి వెళ్ళి చూడాలంటే చాలా కష్టం కాబట్టి ఈ బాలరాముని నా కోరిక ఉండే అనమాట. ఈ సంవత్సరం ఏంటంటే January 21, 22 లో మనం విగ్రహ ప్రదర్శన జరిగింది. సో ఆ రాముని ఇక్కడ తేవాలి. రాముడు ఏంటంటే ఫస్ట్ రాముని పని స్టార్ట్ అయింది. కాకపోతే రాముడు ఒకటి పెండింగ్ అనమాట. రాముని పనిలో కూడా చాలా వర్క్ ఉంది అనమాట. దాంట్లో ఏంటంటే శ్రీ మహావిష్ణు దశావతారము, కింద గరుక్మంతుడు, హనుమంతుడు, పైన మహాలక్ష్మి అవతారము, సూర్య చంద్రులు, ఓము, అట్లా స్వాస్తిక్ సింబల్ అవన్నీ వస్తాయి అనమాట దాంట్లో. కాబట్టి ఎక్కువ వర్క్ ఉంది కాబట్టి దాన్ని ఆపాము. మిగతా వర్క్స్ అనేది కంప్లీట్ అయిపోయాయి అనమాట. మీరు చూడొచ్చు పంచ విగ్రహాలు, మళ్ళీ గద కూడా అన్ని ఎలుక కూడా కంప్లీట్ అయ్యేది. భగవంతుడు పాదాలు కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. మనకు 4-5 days లో మొత్తం విగ్రహం అనేది కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయినాక పెయింటింగ్ పని కూడా స్టార్ట్ అవుతుంది. మరి ఇప్పుడు లైన్ క్యూ స్టార్ట్ చేస్తారు కదా, మరి ఈసారి ఎలా ఉండబోతుంది? భక్తులు ఈసారి ఇంకా చాలా మంది వస్తారు. లాస్ట్ ఇయర్ కంటే ఈసారి ఇంకా ఎక్కువ మంది వస్తారు. సో వాళ్ళకి దర్శనం ఎలా ఉంటది ఏంటి? లైన్ క్యూ అనేది ఎప్పటి వరకు అయిపోతుంది? ఆల్రెడీ పని అయితే అన్న వాళ్ళు స్టార్ట్ చేసినారు. ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి వాళ్ళ డీటెయిల్స్ చెప్పండి. చూడండి, మన ప్రతి సంవత్సరం లాగానే ప్రభుత్వ పరంగా బ్యారికేడింగ్ కావచ్చు, పోలీస్ సిబ్బంది కావచ్చు, అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తారు. అన్ని రకాలుగా ఏర్పాటు చేసి ఇది ఏంటంటే ఒక కంపెనీ వాళ్ళు రూట్ వచ్చే భక్తులు వర్షం పడ్డాగానే ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళు అది రెడీ చేయించారనమాట. సో వచ్చే భక్తులు లైన్ లో వచ్చి వర్షం పడ్డా ఏమి ఇబ్బంది కాకుండా మనం అది రెడీ చేసాం. సో బ్యారికేడింగ్ ఆర్ఎంపీ వాళ్ళు బ్యారికేడింగ్ చేపిస్తారు. ఒక భక్తుడు రైల్వే గేట్ నుంచి వచ్చి వెళ్లే వరకు ఈజీగా వెళ్లే విధంగా మనం ఏర్పాటు చేసామన్నమాట. ఇంకోటి ఏంటంటే
నేను వచ్చే భక్తులకు ఒకటే రిక్వెస్ట్ చేస్తాను, ప్రతి ఒక్కరు మెట్రో MMTS కావచ్చు, బస్సెస్ కావచ్చు యూజ్ చేయండి. మనకున్న పార్కింగ్ ఫెసిలిటీ అంత తక్కువ ఉంది కాబట్టి మీరు అవన్నీ యూజ్ చేస్తే బాగుంటుంది అనేది నా ఆలోచన అన్నమాట. ఈసారి మన స్వామి వారికి అయితే నేను గమనించి చూస్తే రక్షాబంధనం సంబంధించి రాఖీ అయితే కట్టారు కదా. సో ఎవరు కట్టారు ఏంటి ఆ రాఖీ? మన గణేష్ ఉత్సవం సంబంధించిన కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ ఉందన్నమాట. దానికి సంబంధించిన పిల్లలందరూ స్వామి వారికి 3-4 రాఖీలు కట్టారన్నమాట. 3-4 ప్రతి సంవత్సరం వాళ్ళు కడతారు. ఈ సంవత్సరం కూడా వాళ్ళకి ఇష్టం, గణేశుడు ఇష్టం కాబట్టి వాళ్ళు 10 రోజులు వాళ్ళ సేవా కార్యక్రమం ఉంటారు కాబట్టి వాళ్ళ ఇష్టంతో గణేశుని పైకెక్కి రాఖీ కట్టడం జరిగింది అనమాట. మ్యాక్స్ ఇప్పుడు ఒక మనకి 18 రోజులు అయితే 2 రోజుల ముందే మన వినాయకుడు అయితే కంప్లీట్ అయిపోతారు. అవునవును, ఖచ్చితంగా రెడీ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఏంటంటే ఏం పేరు సంధ్య రోజు వచ్చి బాగా కష్టపడుతుంది. చాలా రోజు అడుగుతుంది ఇంటర్వ్యూ అని, నేను ఇవ్వలేకపోతే ఇప్పుడు కూడా అంటే ఆమె అడిగే టైంలో నేను వర్క్ లో వెళ్ళిపోతా ఉన్నాను. ఈ రోజు కూడా అన్న ఆగమ్మా నువ్వు ఆగు, ఖచ్చితంగా నేను మాట్లాడతానని చెప్పాను. అందుకు అన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. మళ్ళీ ఒకసారి కూడా ఇంకా డీటెయిల్ గా నేను మాట్లాడతాను. థ్యాంక్ యూ అమ్మా. జై గణేష్ వినాయకుడు. సో ప్రజెంట్ అయితే మన స్వామివారి దగ్గర అయితే కవర్ కప్పినారండి, ఎందుకంటే చాలా ఎండ కొడుతుంది. వీళ్ళు లోపల లైటింగ్స్ పెట్టుకొని పని అయితే చేస్తున్నారు. నేను కొంచెం దూరంకి వెళ్ళినాక లైట్స్ ఎలా పెట్టి ఎలా చేస్తున్నారో చూపిస్తా. సో నిన్నైతే రక్షాబంధనం ఉండే కాబట్టి నేనైతే వీడియో తీయలేకపోయినా. సో ఈ రోజు నిన్నటివి అండ్ ఈ రోజు ఏమేమి అప్డేట్స్ ఉన్నాయో మొత్తం కవర్ చేద్దాము వీడియోలో. సో ప్రజెంట్ స్వామివారి పాదాల దగ్గర మనం చూసుకుంటే మొత్తం బట్ట అయితే జూట్ ఉంటాయి కదా సంచి, సో అదైతే కట్టారనమాట. నిన్న వర్షానికి అయితే మనకి మూషికం దగ్గర అయితే ఫినిషింగ్ ఇచ్చేటప్పుడు అయితే మనకి క్లాత్ పెడుతూ ఫినిషింగ్ అయితే ఇస్తారనమాట. సో అక్కడైతే మొత్తం వర్షం పడడం వల్ల మూషికం కొంచెం తడిసిపోయి మనకి మట్టి అయితే పోయిందండి, అందుకే క్లాత్ కనిపిస్తుంది. సో మళ్ళీ ఒకసారి దాని మీద మనకి స్మూత్నింగ్ అనేది చేస్తారనమాట. సో ఇప్పుడు మనం ఇప్పుడు బాలరాముడు ఇంకా మన రావుకేతు అప్డేట్ కూడా చూసుకున్నాము. సో ఇదన్నమాట. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే మన బాలరాముడి దగ్గర అప్డేట్ చూసుకోవాలని అంటే మొన్నటి వరకు ఎక్కడి వరకు అయితే కంప్లీట్ అయిందో అక్కడి వరకు అయితే కంప్లీట్ అయిందండి. అండ్ మనకి స్వామివారికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఏదైతే మనకి యూ టైప్ లో ఇచ్చారో సో అక్కడైతే మనకి ఇప్పుడు బాలరాముడికి సంబంధించిన స్వామివారి విగ్రహాలు వస్తాయి అన్నమాట. వెనకాల మొత్తము చిన్న చిన్నగా విగ్రహాలు రెడీ చేసి విగ్రహాలు కూడా పెడతారనమాట. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే విగ్రహాలు చేస్తున్నారని చెప్పారు. సో అది కూడా నేను వీడియోలో కవర్ చేస్తా, ఏమేమి విగ్రహాలు అయ్యాయి ఏంటి అని చెప్పేసి. అండ్ మన రాహుకేతు అప్డేట్ ఒకసారి చూసుకుంటే మనకి నిన్నటి వరకు అయితే మొత్తం స్మూత్నింగ్ పని అయితే చేసినుండే ఫినిషింగ్. సో ఈ రోజు చూసుకుంటే మనకి జ్యువెలరీ పార్ట్ ఉంటుంది కదా, సో జ్యువెలరీ పార్ట్ కి సంబంధించిన వర్క్ అయితే కంప్లీట్ చేసినారు. మొత్తం కిరీటం కానివ్వండి అండ్ చేయిలకి జ్యువెలరీ అండ్ స్వామివారికి సంబంధించిన చెవులకి కమ్మలు అట్లా మొత్తం ఓవరాల్ గా పాము మొత్తం అయితే కంప్లీట్ చేసేసినారండి. మొత్తం ఫినిషింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇదన్నమాట రావుకేతు దగ్గర ఉన్న అప్డేట్. సో ఒకసారి పైన మన స్వామివారి దగ్గర ఏం చేస్తున్నారో అన్న వాళ్ళు అయితే చూసుకున్నాము. సో స్వామివారి దగ్గర శాల్వా ఏదైతే ఉందో సో అక్కడ అనేది డిజైన్ ఉంటుంది కదండి, మనకు శాల్వాకి మొత్తం డిజైన్ వస్తుంది. ఇప్పుడు స్వామివారికి ధోతికి ఎట్లయితే మనకు బార్డర్ డిజైన్ వచ్చిందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అట్లా మనకి శాల్వాకి కూడా డిజైన్ అనేది బార్డర్ వస్తుంది. సో ఆ బార్డర్ దగ్గర అయితే అన్న వాళ్ళు పని చేస్తున్నారు ప్రజెంట్. సో అది డిజైన్ ఎలా చేస్తారు ఏంటి అది కూడా నేను మీకు చూపిస్తా. సో అదనమాట అప్డేట్. అండ్ మనం రైట్ అండ్ లెఫ్ట్ వెళ్ళి కూడా ఒకసారి కవర్ చేద్దాం. సో ప్రజెంట్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మన స్వామివారిది ఏదైతే శాల్వా ఉంటుందో మనకి బార్డర్ డిజైన్ చేస్తున్నారు అన్న వాళ్ళని చెప్పాను కదా. సో అది మనకి రైట్ అండ్ లెఫ్ట్ మొత్తం శాల్వా కవర్ అవుతుంది కాబట్టి సో మనము ఇప్పుడు రైట్ సైడ్ ఉన్న అప్డేట్ శాల్వా దిక్కు చూస్తున్నాము. బార్డర్ అనేది మొత్తం కంప్లీట్ చేసినారండి. సో యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు మనకి రైట్ సైడ్ ఎట్లయితే బార్డర్ డిజైన్ వచ్చిందో లెఫ్ట్ సైడ్ కూడా అలా మన శాల్వాకి బార్డర్ డిజైన్ అయితే వస్తుంది అనమాట. సో అదనమాట. సో ఒకసారి అయితే మనం రైట్ సైడ్ ఉన్న మండపం చూస్తూ మాట్లాడుకుందాము. సో ప్రజెంట్ మొత్తం చూసుకుంటే మనకి దర్బార్ కి సంబంధించిన అప్డేట్ మండపం మొత్తం చూసుకుంటే కంప్లీట్ అయిపోయిందండి. మొన్నటి వరకు ఏదైతే అయిందో అక్కడి వరకు అయితే కంప్లీట్ అయింది. అండ్ మన విష్ణుదేవుడు ఇంకా మన పద్మావతి అమ్మవారి గురించి మాట్లాడుకోవాలంటే నిన్నటి వరకు మన క్లాతింగ్ చేశారు. సో ఈ రోజు చూసుకుంటే మనకి జ్యువెలరీ పార్ట్ మొత్తం ఫినిషింగ్ చేశారండి. సో మనకి జ్యువెలరీ ఎలా చేస్తారో అని మీకు డౌట్ ఉంది కదా. సో జ్యువెలరీ ఎలా చేస్తారంటే ఇవి దానికి సంబంధించింది ఉంటాయి అన్నమాట. సో దాంట్లో అతకబెట్టి మనకి తీసి ఆ పీసెస్ ని మొత్తం ఇట్లా బ్యాంగిల్స్ లాగా రింగ్స్ లాగా అండ్ వడ్డాలము అమ్మవారికి ఇంకా మెడలో కావాల్సిన నెక్లెస్ లాంగ్ షార్ట్ అట్లా మనకి డిజైన్ అయితే చేశారనమాట. చాలా బాగా నీట్ గా కనిపిస్తుంది. చిన్న చిన్న ఫినిషింగ్ కూడా బాగా చేశారు. సో ప్రజెంట్ ఇప్పుడు మనం అక్కడ చూసుకుంటే మనకి అన్న వాళ్ళు అయితే
వర్క్ అనేది చేస్తున్నారు అనమాట. మట్టి ఏదైతే ఉంటుందో బంక మట్టి, సో నేను మీకు చెప్పాను కదా లోపల స్టిక్ చేసి అంటే అట్టబెట్టి దాంతో మనకి వచ్చిన తర్వాత దాన్ని అయితే తీసేస్తారు అనమాట. సో అదైతే చేస్తున్నారు, ఒకసారి చూడండి వాళ్ళు ఎలా తీస్తారు ఏంటి మేకింగ్ ఏంటి అని చెప్పేసి. అమ్మవారిని చూసుకుంటే మనకి చిన్న చిన్న ముక్కు పుడక కానివ్వండి, బొట్టు మంచిగా నీట్ గా ఫినిషింగ్ అయితే ఇచ్చేస్తారు అనమాట. సో మనకి మధ్యలో ఉన్న ఆకాశ దేవుడి గురించి మాట్లాడుకోవాలంటే కూడా మంచిగా మొత్తం అయితే శాల్వా కానివ్వండి, క్లాతింగ్ అండ్ జ్యువెలరీ పార్ట్ మొత్తం అయితే కంప్లీట్ అయితే చేసేసినారండి. మనకి రైట్ సైడ్ ఉన్న అప్డేట్ ఇదనమాట. సో మనకి కలరింగ్ కూడా ఎన్ని రోజుల్లో లేదండి, ఈ రోజు లేకపోతే రేపు కలరింగ్ కూడా స్టార్ట్ అయితే అవుతుంది అనమాట. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి ఎన్ని రోజులు పండుగకి టైం లేదు కాబట్టి ఫాస్ట్ గా పనులు అయితే అవుతాయి అనమాట. సో ప్రజెంట్ ఇక్కడైతే అన్న వాళ్ళు పని చేస్తున్నారు అని చెప్పాను కదా, సో అదొకసారి మనం చూద్దాం. లోపల స్టిక్ చేస్తున్నారు ప్రజెంట్, చిన్న చిన్న దగ్గర నుంచి గ్యాప్ అనేది మిస్ చేయకుండా మట్టిని అయితే మొత్తం గ్యాప్ లేకుండా స్టిక్ అనేది చేస్తున్నారు అనమాట. తీయ వీడియో. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నేనైతే బాలరాముడి దగ్గర సైడ్ కి మనకి స్వామివార్ల విగ్రహాలు వస్తాయని చెప్పిన కదా చిన్న చిన్న, సో దానికి సంబంధించిన వర్కే ఇప్పుడు అన్న వాళ్ళు చేస్తున్నారు అనమాట. లోపల స్టిక్ చేసి సో అవతారం అనేది వచ్చిన తర్వాత తీసి దాని మీదకెళ్ళి స్మూత్నింగ్ అనేది చేస్తున్నారు. మీకు చూపిస్తున్నా కదా, సో అదే అనమాట ఇందాక చెప్పింది. లెఫ్ట్ సైడ్ ఉన్న అప్డేట్ చూస్తూ మాట్లాడుకోవాలి అని అంటే ఫ్రెండ్స్, నిన్నటి వరకు అయితే మనకి క్లాతింగ్ వర్క్ అయిపోయింది. సో ఈ రోజు చూసుకుంటే మనకి పార్వతి ఇంకా శివుడు, ఇక్కడైతే మనకి కళ్యాణం కాన్సెప్ట్ రాబోతుంది కదా, శివ పార్వతి కళ్యాణం. సో దాని గురించి మాట్లాడుకోవాలంటే మనకి పార్వతి అమ్మవారికి సంబంధించిన జ్యువెలరీ పార్ట్ అయితే మొత్తం కంప్లీట్ చేశారండి. సో ప్రజెంట్ ఇప్పుడు ఇక్కడ అన్న వాళ్ళు అయితే మనకి వెనకాల 2 స్టెప్స్ అయితే వచ్చినాయి కదా, సో అక్కడ అనేది పని అయితే చేస్తున్నారు. అండ్ ఇప్పుడు మన శివయ్య గురించి కూడా మాట్లాడుకోవాలంటే నిన్నటి వరకే మనకి ఓవరాల్ గా మొత్తం కాస్ట్యూమ్ కానివ్వండి, ఇంకా జ్యువెలరీ పార్ట్, మెడల రుద్రాక్షలు వస్తాయి కదా, సో అదైతే కంప్లీట్ అయితే చేస్తారు అనమాట. అండ్ మధ్యలో ఉన్న మన స్వామివారివి కూడా డీటెయిల్స్ చూసుకుంటే మనకి కిరీటము జ్యువెలరీ పార్ట్ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ స్టెప్స్ ఏవైతున్నాయో సో అక్కడ అనేది మనకి మట్టి ఇంకా ఏదైతే గడ్డి ఉంటుందో పీస్, సో దాంతోనైతే స్టిక్ చేస్తూ స్మూతింగ్ వర్క్ అనేది చేస్తున్నారు. ఇదనమాట మనకి లెఫ్ట్ సైడ్ ఉన్న అప్డేట్. అండ్ మన స్వామివారి బ్యాక్గ్రౌండ్ మనకి కొండలు ఇంకా గద్ద రాబోతుంది కదా, సో అది కూడా ఒకసారి చూద్దాము వీడియోలో. సో ప్రజెంట్ అయితే మనకి బ్యాక్గ్రౌండ్ కొండలు వస్తాయి కదా, సో కొండలకి సంబంధించిన అప్డేట్ మాట్లాడుకోవాలంటే కొండలు అయితే మొత్తం అయిపోయిందండి. మనకి స్వామివారికి ఈసారి అయితే గద రాబోతుంది స్వామివారి పక్కన. సో గదకు సంబంధించిన అప్డేట్ చూసుకుంటే సింగిల్ కోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో దాని మీద డబల్ కోడ్ అనేది వేస్తున్నారు అనమాట అన్న వాళ్ళు వెనకాల కూర్చొని. అదే పని అనమాట ఇప్పుడైతే చేస్తున్నారు ప్రజెంట్. అండ్ లోపల ఏమేమి అవుతుంది వర్క్ నేనైతే చూసి తర్వాత మీకు నేను ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను అనమాట. మీకు వీడియోలో చూపిద్దామంటే కవర్ వేసేసినారు, ఎండ బాగా కొడుతుంది అండ్ 2 days నుంచి వర్షాలు ఉన్నాయి కదా, సో అలా అని చెప్పేసి. సో ఇప్పుడైతే ప్రజెంట్ గదకు సంబంధించిన అప్డేట్ అయితే ఇదనమాట. సో అక్కడైతే వర్క్ అయితే అవుతుంది. సో ఇవాళ ఈవినింగ్ వరకు అయితే గదకు సంబంధించింది అయితే మొత్తం 3rd కోడ్ వర్క్ అయితే కంప్లీట్ చేస్తారండి. ఇప్పుడు 2nd కోడ్ అయితే వేస్తున్నారు. సో ప్రజెంట్ చూసుకుంటే ఫ్రెండ్స్, స్వామివారి దగ్గర ఏదైతే బొద్దుందో సో అక్కడైతే మనకి ధోతికి సంబంధించిన అప్డేట్ అనమాట. కిరీటం లాగా వస్తుంది అనమాట. అక్కడ ధోతి మనకి లేయర్స్ ఏవైతుందో సో అక్కడ మనకి స్వామివారిది అయితే స్మూత్నింగ్ అనేది చేస్తున్నారు విగ్రహానికి. సో స్మూత్నింగ్ అనేది కంప్లీట్ చేస్తున్నారు. అండ్ పైన కూడా ఒక అన్న అయితే బ్రష్ పట్టుకొని మనకి ఏదైతే కింద వైట్ సిమెంట్ తో కలుపుతారో సో స్వామివారి బుద్ధ దగ్గర అయితే స్మూత్నింగ్ అనేది కంప్లీట్ చేస్తున్నారు అనమాట. లోపల అప్డేట్స్ అయితే ఇవన్నమాట. అండ్ కొందరేమో చేయి దగ్గర ఉండి వర్క్ చేస్తున్నారు. మనకి ఏవైతే వెనకాల బ్యాక్గ్రౌండ్ 14 చేయికి సంబంధించిన ఉన్న ఆయుధాలు ఉన్నాయో సో అక్కడైతే మనకి స్మూత్నింగ్ చేస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర పని అయితే చేస్తున్నారు. ఎందుకంటే మన పండుగకి ఇంకొన్ని రోజులు లేదు కాబట్టి ఫాస్ట్ గా అయితే వర్క్ అనేది కంప్లీట్ చేస్తున్నారు అనమాట. సో ఇక్కడికి ఎలా అయితే గద ఇంకా క్లియర్ గా కనిపిస్తుంది అండి. చూసుకుంటే మనకి మొత్తం ఫిక్స్ అనేది చేసినారు, కానీ దాని మీద మనకి సింగిల్ కోడ్ అయిపోయింది. సో డబల్ కోడ్ అనేది చేస్తున్నారు. కింద కొంచెం కంప్లీట్ కాలేదు, సో కింద కూడా కొంచెం ఉంది. సో అదైతే వాళ్ళు ఈవినింగ్ వరకు కంప్లీట్ చేస్తారు అనుకుంటా. ఇదన్నమాట అప్డేట్.
సో ప్రజెంట్ చూస్తున్నారు ఫ్రెండ్స్, మన బాలరాముడికి సైడ్ కి మనకైతే డిజైన్ ఓం రావడం అండ్ చిన్న చిన్న విగ్రహాలు వస్తాయి అన్నమాట. స్వామి వాళ్ళే అమ్మవార్లే. సో ఇక్కడైతే మనకి జోగురావు సార్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సగం వరకు అయితే చేసి చూపించారు అనమాట. ఇక్కడ వర్కర్స్ అయితే అవి మనకి పని అనేది చేస్తున్నారు. నేను వీడియోలో ఇందాక కూడా చూపించాను అనమాట ఎలా చేస్తారు ఏంటని. సో ఇక్కడ ఆల్రెడీ చేసి పెట్టారు అనమాట. ఇవి బెట్ కావాలన్నమాట, కొంచెం తడి ఉండకుండా కొంచెం వెళ్ళిపోతే మనకు ఆ విగ్రహానికి అనేది వెనకకున్న బ్యాక్గ్రౌండ్ కి స్టిక్ అనేది చేస్తారు అనమాట. సో ఇదన్నమాట, ఇది ఫోటోలో మనకి యాజ్ ఇట్ ఈజ్ ఎలా అయితే విగ్రహాలు ఉన్నాయో స్వామి వారిది బ్యాక్గ్రౌండ్, సో అలా అనేది డిజైన్ అనేది చేస్తారు. సో మన స్వామివారి పండుగకి అయితే మనకి 18 days అయితే ఉంది కదండి. సో చాలా మంది ప్రజలు అయితే వస్తారనమాట దర్శనం చేసుకోవడానికి ప్రతి సంవత్సరం. సో ఈ సంవత్సరం కూడా చాలా బాగా అవుతుంది అనమాట. సో ఈ సంవత్సరం ఇంకా చాలా మంది రావచ్చు. ప్రతి సంవత్సరానికి మనకి సంవత్సరంకి భక్తులు అనేది పెరుగుతుంటారు. సో వాళ్ళకి ఏ ప్రాబ్లం కాకుండా స్వామివారి దగ్గర దర్శనానికి ఏ ఇబ్బంది లేకుండా ఉండడానికి మనకి ఇక్కడ అయితే క్యూ లైన్స్ అనేది రెడీ చేస్తున్నారు అనమాట. సో లాస్ట్ ఇయర్ కి అండ్ ఈ ఇయర్ కి మనం డిఫరెన్స్ చూసుకుంటే మనకి పైన షెడ్ లాగా రేకులు అయితే వేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు వర్షం పడుతుంది, ఎండలు కూడా చాలా ఉన్నాయి కాబట్టి. సో దానివల్ల ప్రజలకు ఏది ఇబ్బంది కాకూడదు అని చెప్పి మన సందీప్ మామ ఇంకా రాజ్ కుమార్ అన్న ఎవరైతే ఉన్నారో సో వాళ్ళైతే మనకి ఇంత బాగా ఈ ఇయర్ అయితే మనకి షెడ్ వేయడం జరిగింది అనమాట. సో ప్రతి సంవత్సరం అయితే మనకి ఓవరాల్ గా స్వామివారికి సంబంధించిన సైడ్లకు మొత్తం లైన్ క్యూ లైన్ అయితే ఉంటది. సో మనకి ప్రతి ఇయర్ లైన్ ఎలా వస్తుంది అంటే, ఫస్ట్ ఇప్పుడు ఆడ కార్ అయితే కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఆ కార్ నుంచి మనకి మొత్తం ఇక్కడ మళ్ళా ఏదైతే యాక్టివ్ బండి ఒక అంకుల్ ఇచ్చినారో సో అక్కడ వరకు లైన్ వస్తుంది. సో మొత్తం ఇట్లా మసీద్ వరకు లైన్ వస్తుంది. సో మనకి ఇంకా ఇక్కడ మొత్తం చూసుకుంటే మనకి బ్యాక్గ్రౌండ్ అండ్ ఇక్కడ ఇంకొక గల్ల అయితే ఏదైతే ఉందో ముఖంలో. సో ప్రజెంట్ అయితే మనకి స్వామివారి దగ్గర అయితే లైన్ అనేది పెద్దగా ఉంటది అనమాట. సో మొత్తం ఇక్కడ డబల్ లైన్ వస్తుంది ఇక్కడి గల్లీలో. సో మనకు ఆపోజిట్ గల్లీలో ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ ఏదైతే ఉందో సో అక్కడ కూడా మనకి లైన్ అనేది వస్తుంది అనమాట. పెద్దగా క్యూ లైన్ అనేది ఉంటది. సో ప్రతి ఇయర్ మనకి మొత్తం చుట్టుపక్కల క్యూ లైన్స్ అయితే ఉంటాయి అనమాట. సో మనకి ఎక్కడైతే వెల్కమ్ బోర్డు ఉందో అక్కడ వరకు అయితే లైన్ అనేది ఉంటది. సో అక్కడ ప్రజెంట్ అయితే ఇక్కడ మనకి సైడ్ కి అయితే క్యూ లైన్ దగ్గర అయితే వర్క్ అనేది చేస్తున్నారు అనమాట. సో హాయ్ అందరికి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొనంగి ఎంటర్టైన్మెంట్. సో ప్రజెంట్ అయితే ఖైరతాబాద్ అప్డేట్ ఇచ్చేద్దామని ఖైరతాబాద్కి వచ్చినుండే ఫ్రెండ్స్. సో ఈ రోజు వరకు మనం ఏమేమి అప్డేట్స్ ఉన్నాయో రోజు అయితే మాట్లాడుకుంటున్నాం అనమాట. సో నిన్న రాఖీల పండుగ ఉండే కాబట్టి రక్షాబంధం సందర్భంగా నేనైతే నిన్న వీడియో అయితే చేయలేదు అనమాట. సో ఈ రోజు అయితే నిన్నటివి అండ్ ఈ రోజు ఏమేమి ఉన్నాయో వీడియోలు అయితే మొత్తం కవర్ చేసి చెప్పాను అనమాట. అండ్ ఎన్నో రోజుల నుంచి రాజ్ కుమార్ అన్న మాట్లాడమంటే చాలా బిజీ ఉండి మాట్లాడలేదు. సో ఈ రోజు అయితే మనకి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు భక్తులకు ఎలా ఉంటది ఈసారి ఏంటి అని చెప్పి. అండ్ మన వినాయకుడికి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. అండ్ రైట్ అండ్ లెఫ్ట్ ఏవైతే మండపాలు ఉన్నాయో సో దాని గురించి కాన్సెప్ట్ ఏదైతే మనకి కళ్యాణం వచ్చిందో సో దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. చాలా మందికి కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో వీడియో అయితే చూడండి, క్లియర్ గా మీకు అర్థమవుతుంది. అండ్ మన స్వామివారికి సంబంధించిన మట్టి పని అయితే కంప్లీట్ అయిందండి. సో పెయింటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అన్న అని అడిగితే కూడా ఈ 2 days లో అయితే స్టార్ట్ అవుతాయి అని చెప్పారు. సో ఈ రోజు అయితే ఆల్మోస్ట్ పెయింటింగ్ కలర్స్ అయితే తెప్పించారంట. సో రేపు ఎల్లుండి అయితే పనులు కూడా స్టార్ట్ అవుతాయి. సో నైట్ అండ్ మార్నింగ్ డే బై డే అయితే ఇప్పుడు డైలీ అయితే వర్కర్స్ అయితే చేస్తారు. నైట్ షిఫ్ట్ మార్నింగ్ షిఫ్ట్ కూడా చేస్తుంటారు. ఎందుకనంటే మనకు టైం లేదు, 18 days ఉందండి ఫెస్టివల్ కి. సో 18 days లో మనకి కంప్లీట్ అయిపోవాలి. ప్రతి ఇయర్ అయితే మనకి ఫెస్టివల్ కి ముందు ఒక 2 days ముందే మన స్వామివారిని అయితే మొత్తం కంప్లీట్ అయితే చేసేస్తారు. సో ఈ ఇయర్ కూడా ఎట్లయితే కంప్లీట్ అయితే అవుతుంది. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు ప్రతి ఒక్కటి అయితే ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. సో లాస్ట్ వరకు అయితే వీడియో చూసి సపోర్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ రోజు చాలా మంచి అప్డేట్స్ అయితే ఉన్నాయి అనమాట. ఎందుకంటే ఆల్మోస్ట్ 18 days ఉందండి మన పండుగకి. సో మనకి ఈసారి సప్తముఖ మహాశక్తి గణపతి అయితే రెడీ అయిపోయిందండి. సో కవర్ అయితే వేసినారు, ఎందుకంటే మనకి ఎండ కొడుతుంది, వర్షం కూడా పడుతుంది కాబట్టి. సో మన స్వామివారికి సంబంధించి టోటల్ గా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేసిన. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే అయితే మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి. అంతవరకు మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.